ఒకసారి ఫస్ట్ ఆర్డర్ మీకు చూద్దామని చెప్పేసి చూడండి. చూసారా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. ఎలాగో ఎగ్జామ్స్ మొత్తం రెప్పరెప్ప ఆడించేసాను. ఈ రోజు నుంచి ఇంకా మీకు బ్లాగ్ మొత్తం లైన్గా వచ్చేది అలాగా దంచుకొడేద్దాం. ఈ రోజు అయితే నేను మంచిగా జొమాటో చేద్దామని బయటకు వస్తాను. చూద్దాం ఏమవుతుందో లాస్ట్ కి. వర్షం అయితే మార్నింగ్ నుంచి దంచుకొడేస్తుంది. చూడండి ఒకసారి క్లైమేట్ ఎలా ఉంది బయట. ఎగ్జామ్స్ లైన్గా వచ్చేసాయి. ఎగ్జామ్ అయినా ఎండలు కూడా లైన్గా వచ్చేసాయి. ఇంకా ఎలాగో చాలా వరకు నేను చాలా మంది వరకు వీడియోస్ చేయట్లేదు. ఎగ్జామ్స్ వల్ల కొంచెం ఫీవర్ రావడం ఇదంతా అయిపోయింది. అదంతా పక్కన పెట్టండి. ఇంకా మనకి చూసుకుంటే ఈ నెల మొత్తం ఎండలు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. సో అందుకే నేను వీడియోస్ చేయడానికి నాకు అసలు అవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు కొంచెం కూల్గా ఉంది క్లైమేట్, కొంచెం వర్షంగా ఉంది కాబట్టి నేను మీకోసం ఇక్కడ నుంచి ఇంకా బ్లాగ్ లో అయితే కంటిన్యూ అయిపోతాను. నేను ఫస్ట్ అయితే మన ఆర్డర్ పికప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆర్డర్ కూడా మనకు దగ్గరలోనే వచ్చింది, ఈ పక్కన ఉంది. సరే అయితే వెళ్దాం పదండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా జొమాటో పార్ట్, అది కూడా సేమ్ ఫస్ట్ ఆర్డర్ ఇక్కడ దగ్గరలోనే వచ్చింది. సో ఆపరేషన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ అక్కడే తాజా టిఫిన్ దగ్గర వచ్చింది. మనం ఆర్డర్ పికప్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఇప్పుడు వచ్చాం మనం తాజా టిఫిన్ దగ్గరికి. ఇంకా ఆర్డర్ అయితే రెడీ అవ్వలేదు, బయట నుంచి ఉన్నాను. కనిపిస్తుంది కదా తాజా టిఫిన్స్. నేనైతే ఆర్డర్ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. తీసుకోవడం అయిపోయింది, వెళ్తాను ఇప్పుడు. నేను ఎంసెట్ అప్లై చేశాను. ఆ సెంటర్ ఇంకా నేను చూసుకోలేదు. ఇప్పుడు మా ఈ ఆర్డర్ కూడా వచ్చేది వచ్చింది. 2 పనులు ఒకసారి అయిపోతున్నాయి. చూపిస్తాను మీకు సెంటర్ కదా వచ్చింది, ఓకేనా. ఇదేనా అది ఎంసెట్ రాసేది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూషన్. ఇక్కడే వచ్చింది ఆర్డర్. భాగ్యశ్రీ అని అనుకున్నాను కానీ ఈ బిల్డింగ్ కాదంట, పక్కన బిల్డింగ్ అంట. ఇప్పుడు వచ్చాము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడానికి. మధ్యలో వాయిస్ పోయింది, సో నేను చూసుకోలేదు మైక్ అదిని. పైకి వెళ్తున్నాను ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి. లిఫ్ట్ అయితే చాలా వేడిగా ఉంది. ఆ గేట్లు కూడా చాలా బలంగా ఉన్నాయి, పాత బిల్డింగ్లా ఉన్నాయి బాగా. ఆమె బయట ఉండమని చెప్పాను, బయట ఉందో లేదో తెలీదు. ఆమె సడన్గా చూసి ఏంటమ్మా ఫోన్ అని అడిగింది. వీడియోస్ అని చెప్తే నన్ను చూపించొద్దమ్మా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా చిన్న ఆర్డర్ వచ్చింది, దానికి 20 రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు. పక్కనే కాబట్టి సరే ఎలా ఉందో క్లైమేట్. పక్కనేమో చల్లగా ఉంది, పక్కనేమో ఎండగా ఉంది, ఇంకో పక్కనేమో మబ్బుగా కూడా ఉంది. వర్షం వస్తున్నదిగా చెప్పలేను, నేను ఎండగా ఉంది కాబట్టి. ఇక్కడ కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఛార్జింగ్ ఉందో లేదని చూసుకోలేదు. ఎండవేడికి మొత్తం ఛార్జింగ్ దిగిపోయింది మైక్ అయితే. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, నేను నా ఛానల్ బాగా క్లిక్ అయినప్పుడు ఆ టైంలో నేను వీడియోస్ కూడా పెట్టకపోవడం వల్ల ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ అసలు చేయొద్దు. ఒకవేళ ఇది ఒక వీడియో వైరల్ అయితే వెంటనే వీడియోస్ పెట్టండి. ఇప్పుడైతే 4వ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాము. చకా తీసుకుని వెళ్ళిపోదాం. ఇవి మళ్ళీ ఎక్కడే వాళ్ళు తెలీదు. బాబు ఇంటి సందులు ఇచ్చాడు, ఇల్లు పెద్ద వస్తున్నాయి సందులు అసలు. బాబోయ్ సందులు ఏంటో బాబు ఇచ్చాడు. ఆర్డర్ ఇవ్వడానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంకో ఆర్డర్ వెంటనే ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తెచ్చుకొని గబా వెళ్ళాలి. ఈయన ఎవరో కానీ సందులు తిప్పేసింది మమ్మల్ని. లాస్ట్ అయితే ఇచ్చాను, క్యాష్ స్కామ్ చేసింది. ప్లస్ పాయింట్ నాకు, లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది. ఆఫ్లైన్ లో పంపించేస్తుంది, మళ్ళీ మనం మనీ అనేది డిపాజిట్ చేయకపోతే. సో ఫైనల్ గా ఆర్డర్ ఇచ్చేసాను. ఒక ఆర్డర్ కూడా వచ్చేసింది. అది ఏకంగా 6 km ఉంది. చూద్దాం స్మూత్ గా. అప్పుడు ఎంత వచ్చేసింది, మళ్ళీ కూల్ అవుతే బాగుంటుంది. కూల్ అవ్వట్లేదు. ఇప్పుడు తన దగ్గర పక్కన ఉంది పికప్ అయితే. డ్రాప్ కొంచెం ఇచ్చాడు రాంగ్. చూద్దాం ట్రిప్కి అనిపిస్తాడు. ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకొని మనం కొవ్వూరు వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా గోదావరి బ్రిడ్జ్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి మనం. గోదావరి బ్రిడ్జ్ మీదకి ఎక్కేసాం ఫ్రెండ్స్. రాజమండ్రి ఎవరు వచ్చినా సరే ఈ బ్రిడ్జ్ చూడకుండా వెళ్ళరు. ఇది అంత స్పెషల్ ప్రతి ఒక్కరికి. రాజమండ్రి అనగానే గోదావరి అని చెప్పేసి కరెక్ట్గా గుర్తొస్తుంది ఇదే. వీళ్ళు ఎవరో తోటలో పెట్టారు ఆటో. ఇప్పుడు లోపలికి వచ్చాము మేము. తోటలోకి లోపలికి అంటే వచ్చి మీకు ఒక ఇల్లు ఉంది ఇందులో. అయితే ఈ తోటలో ఈ బిల్డింగ్ ఉందో చూడండి. ఈ బిల్డింగ్ అనుకున్నాను కానీ అది కాదు, రాంగ్ బిల్డింగ్. అది ఇంకా ముందుకు వెళ్ళాలి బిల్డింగు.
ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఒక బిల్డింగ్ అనుకున్నాను, చాలా వరకు వెళ్తాను అందు రోడ్డు వస్తాను అందు లోపలికి. ఇక్కడ ఏదో తోట కనిపించింది, అదే తెలుసు ఇచ్చాము. బయటకు వస్తున్నాను, వెళ్ళేటప్పుడు కోకల చెట్లు మీకు చూద్దామని వస్తున్నాను. చూడండి ఎటు నుంచి పాములు వచ్చేయండి. ఒకే చెట్లు తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి, చాలా డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ చెట్లకి. మనకి తెలిసి ఉంటుంది చాక్లెట్స్ అవి యూజ్ చేయడానికి, అదే అందులో యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి, కింద బురద పాములు అవి ఉంటాయి, అవి ముందే భయం. పసర పాములు అవి పైన ఉంటాయి, ఏదో ఒక చేతిలో పడింది అనుకో గుస్సుకుంటుంది బాబు. ఇక పండుగ ఏమైనా దొరుకుతుందా లేదని వెతుకుతున్నాను నేను, అన్నీ పచ్చిగానే ఉన్నాయి. ఆల్రెడీ బయట చెప్పారు బురద పాములు అవి ఉంటాయి జాగ్రత్తగా ఉండమని, కానీ ఎక్కడ పండుగలు లేవు. లాస్ట్ చూసారు ఇక్కడ ఒకటి ఉంది. ఫైనల్గా అయితే ఒక పండుగ దొరికేస్తుంది మనకి. టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ అసలు ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పుడు తినలేదు నేను ఎప్పుడుని. అసలు ఎలా ఉందో గుంజు లోపల, చిన్నకాయ అయినా బాగుంది. సో టేస్ట్ చేద్దాం అన్నట్టుగా. ఇది మళ్ళీ డైరెక్ట్గా మింగేకూడదు, చప్పలించాలి. సీతాఫలంలో ఉంది సేమ్, కొంచెం తీతిగా పుల్లగా. అలాగే గబుకుని పిక్కలే మింగేయకూడదు, చప్పలేస్తాను. కొంచెం ఎలా ఉందంటే తీదిగా పుల్లగా ఉంది. పండు మామిడి పండు ఎలా ఉంటుంది అలా ఉంది, కానీ టేస్ట్ మాత్రం పండు మామిడి పండు టేస్ట్ వస్తుంది. చూడడానికి కూడా సీతాఫలాలు పిక్కల్లో ఉన్నాయి చూడండి మీరే. అలాంటి కాయలు ఏమైనా ఉన్నాయండి చెట్లు కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంది. కొంచెం ఇది ఇంకా కాయ పెద్దది అయితే ఇంకా టేస్ట్ తీగా ఉంటుంది. మనం ఇంకా ఆర్డర్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాం. ఇంకా వెళ్ళిపోదాం పదండి. అయితే ఇంకా మీకు చూపించాను అనుకున్నాను, చూపిస్తాను. మళ్ళీ మన రిటర్న్ టు రాజమండ్రి బార్డర్ వచ్చింది మనకి, పికప్ చేసుకోవాలి. సో క్లైమేట్ ఎంత కూల్ గా అయిపోయిందో మళ్ళీ. మనకు గోదావరి మీద నుంచి బ్రిడ్జి మీద నుంచి మనం ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆర్డర్ వచ్చింది కాబట్టి లాస్ట్ అయితే వచ్చాము. మనం ఉడిపి రెస్టారెంట్కి అయితే వచ్చాము ఆర్డర్. సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మాట్లాడడానికి సిగ్గుపడిపోయాడు మన సబ్స్క్రైబర్ అంట, వీడియో ముందు మాట్లాడిపోయాడు. కానీ ఏదోలాగా హలో చెప్పించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పించాను. ఓన్లే నాకు ఈరోజు చాలా కష్టాలు వచ్చాయి. డీమార్ట్కి వచ్చాను ఏమైనా తిందామని, అంతలోపే ఆర్డర్ వచ్చింది. నిజంగా తెలుసా పాపం జొమాటోలో ఎంత కష్టపడుతున్నారంటే, ఎంత ఎండ వచ్చి చూసారా మీరే. అయినా సరే వాళ్ళు తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నారు. జస్ట్ ఇలా అనుకున్నాను ఇప్పుడే ఏమైనా తిన్నాము అని చెప్పేసి లోపలికి వచ్చాను, ఇలాగా అప్పుడే ఆర్డర్ చేస్తాడు. నాకు ఈరోజు కష్టాలు తప్పు, ఏం చేస్తాం వీడియో కోసం. చెరుకు రసం ఉంది తాగుదానికి ఆగాను. చెరుకు రసంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం. ఈ ఎండకు తప్పదు, ఏదో తాగకపోతే ఎనర్జీ ఎలా వస్తుంది. పొద్దున్నుంచి బాగానే ఉంది, కానీ మధ్య నుంచి బాగా ఎండ ఎక్కువైపోవడం వల్ల అసలు నేను సరిగ్గా చేయలేకపోయాను. మధ్యలో ఇంకా చూడండి, ఇంకా ఇప్పుడు టైం 6:30 అవుతుంది, ఇంకా గిక్స్ ఉండిపోయాయి చాలా వరకు. అవి ఇంకా చేయలేక ఇంక వదిలేసాము. ఎందుకంటే మధ్యాహ్నం తెలుసు కదా ఎంత దారుణంగా ఉంది ఎండ. నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను, అసలు అంత దారుణంగా ఉంది ఎండ. 3 నుంచి బాగా ఎక్కువైపోయింది. ఇంకా 5కి ఆపేద్దాం అనుకున్నాను, కానీ 6:30 వరకు ఉందామని చెప్పేసి మీకు చూపిద్దామని ఎంత వచ్చాయి అని చెప్పి. సో చూడండి ఒకసారి. నిజంగా తెలుసా జొమాటో చేసే వాళ్ళకి నిజంగా యాడ్స్ ఆఫ్, అసలు ఫుడ్ కూడా తినకుండా చేస్తున్నారు వాళ్ళు.
నేను మధ్యాహ్నం చూసారా మార్నింగ్ నుంచి టిఫిన్ దగ్గర నుంచి ఏం తినలేదు అసలు. నేను మధ్యాహ్నం లంచ్ కూడా అంటే వాటర్ కూడా సరిగ్గా తాగలేదని మీరు నమ్ముతారేమో తెలియదు, కానీ అసలు అలా ఉంది పరిస్థితి అయితే ఈరోజు.